ఆశ్రయిస్తే మీరు బ్రతికెదరు. మీ మీదకి భయంకరమైనటువంటి తీర్పు రాబోతుంది. ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను ఆధారం చేసుకోకుండా, నన్ను ఆశ్రయించుకోకుండా మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. మీరు నన్ను ఆశ్రయించండి అని చెప్పేసి దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశ్రయించుట అంటే దేవుని పైన పరిపూర్ణముగా ఆనుకొనుట. వారికి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, నిందలైనా, అవమానాలైనా వారు మొట్టమొదటిగా ఎవరి సన్నిధికి రావాలన్నమాట? దేవుని సన్నిధికి రావాలి. దేవునికి ఎప్పుడైతే మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామో తద్వారా మన జీవితంలో మేలుకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఇక్కడ వీరు దేవునికి మొదటి స్థానం ఇవ్వకోకుండా విగ్రహాలకు ఏమిస్తున్నారన్నమాట? ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వకోకుండా విగ్రహాలకు ఇస్తున్నారు. విగ్రహాలను ఆధారం చేసుకున్నారు. విగ్రహాలను ఆధారం చేసుకుని వీరి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే దేవుడు ఆ యొక్క ప్రాంతమునంతటిని కూడా సమూలముగా నాశనం చేయడానికి ముందు, దేవుని యొక్క తీర్పు ఆ ప్రాంతం మీదకి రావడానికి ముందు మరొకసారి దేవుడు ఏం చేస్తున్నాడన్నమాట? వారికి హెచ్చరికనిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ కుటుంబానైనా, ఏ ప్రాంతానైనా, ఏ పట్టణానైనా, ఏ దేశానైనా వెంటనే నాశనం చేయడం, వెంటనే దేవుని యొక్క కోపం రాదు. దేవుని యొక్క కోపం రావాలంటే అక్కడ ముందుగా జరగాల్సింది ఏంటంటే ఆ దేవుని యొక్క కోపానికి కారణమైనటువంటి విషయాలను గురించి దేవుడు ముందుగా తెలియపరుస్తాడు, ప్రకటిస్తాడు. అక్కడ ఎవరినొకరిని దేవుడు ఎన్నుకుని ఈ ప్రాంతం మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము రాబోతుందని చెప్పేసి దేవుడని యెహోవా ఏం చేస్తాడన్నమాట? ప్రకటిస్తాడు. ఇప్పుడు మన దేశంపై కావచ్చు, మన ప్రాంతాల వైపు కావచ్చు, మన పట్టణాల వైపు కావచ్చు, మన సంఘాల వైపు కావచ్చు, మన కుటుంబాల వైపు కావచ్చు, దేవుని యొక్క కోపము రాబోతుంది అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే ఎందుకు రాబోతుందో ముందుగా తెలియపరుస్తాడు. అప్పుడు కనుక మనం సరి చేసుకుని దేవుని వైపు తిరిగితే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పింపబడతాం. అయితే దాన్ని లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా అలాగే అదే జీవితాన్ని జీవిస్తే ఏమవుతుందన్నమాట? దేవుడు చెప్పినట్లుగానే తన యొక్క ఉగ్రతను వారిపైన చూపిస్తాడు. ఎవరి గురించి అయితే దేవుడు చెప్తున్నాడో వారిపైన ఖచ్చితంగా ఆ ఉగ్రతను చూపిస్తాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునిని ఆశ్రయించకుండా మరి ఇష్టానుసారంగా తిరిగితే దేవుడు చెప్తున్నాడు, బెతేలును ఆశ్రయింపకడి, గిల్గాలులో ప్రవేశింపకడి, బెయేర్షెబాకు వెళ్ళకడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బెతేలు శూన్యమగును. ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు దేవునికి ఆరాధన చేసే స్థలాలు. బెతేలు మొట్టమొదటగా దేవునికి మందిరముగా పిలబడింది. దేవునికి మందిరముగా పిలబడింది. ఎవరు చెప్తున్నారు ఆ మాట? యాకోబు చెప్తున్నాడు. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి తన మామ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు సంధ్యవేళ చీకటి పడినప్పుడు అక్కడ పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ పడుకున్నప్పుడు మనము సర్వసాధారణంగా చేస్తాం, మనకి ఏముండాలి? తలగడ ఉండాలి. ఆ తలగడ కోసం ఏం చేశారన్నమాట? ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు ఆ రాత్రి వేళ దేవుడు ఒక మంచి దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి ఆకాశం వైపు ఒక నిచ్చెనలాగుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ దర్శనం అయిన తర్వాత తను లేచి ఏమంటున్నాడంటే ఇది దేవుని మందిరం అన్నబడును, ఇది దేవుని మందిరమే అని చెప్పి ఆ యొక్క తలగడగా చేసుకున్నటువంటి రాయిను ఏం చేశానమాట? నూనెతో
అభిషేకించాడు. ఆ రాయిని ఏం చేశాడు? అక్కడ ప్రతిష్ఠించాడు. చెప్పాలంటే ఈ రోజున యాకోబును చూస్తే ఈ రోజున కొంతమంది విగ్రహారాధికులు ఏం చేస్తున్నారన్నమాట? ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా అది రాయి. ఎప్పటి వరకు రాయి అంటే అది చెక్కేవాడు చెక్కేంత వరకు కూడా అది ఒక రాయే. ఆ రాయిని ఏం చేస్తారన్నమాట? తర్వాత వీళ్ళు రకరకాల నూనెలతోటి, నెయ్యితోటి, పాలతోటి, ఇంకా 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 వేరు ఆయిల్స్ తోటి దాన్ని ఏం చేస్తారన్నమాట? ప్రతిష్ఠిస్తారు. యాకోబు ఏం చేశాడు? ఇక్కడ ఏం చేశాడు? రాయిని ప్రతిష్ఠించాడు. అక్కడ ప్రతిదానికి కొంచెం ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది అనమాట? ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్లో నుంచి వస్తుంది. ప్రతి దానికి నేను చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గుడిలో ఉన్న స్ట్రక్చర్ కావచ్చు, గుడి ముందున్నటువంటి ఒక ధ్వజస్తంభం కావచ్చు, గర్భగుడి కావచ్చు, ప్రతీది కూడా పర్ణశాలలతో సహా, హల్లెలూయా, హల్లెలూయా, ప్రతీది కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంది. కాకపోతే సంవత్సరములు గడిచి కొద్ది ఏమవుతున్నాయి అనమాట? ఈ మార్పులు, కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన డ్రెస్సింగ్ సెన్స్లో ఎన్ని మార్పులు వచ్చినాయి? మన హెయిర్ కోమింగ్ చేసుకునే విషయాల్లో ఎన్ని మార్పులు వచ్చినాయి? మన గెడ్డాన్ని ట్రిమ్మింగ్ చేసుకునే విషయాల్లో ఎన్ని మార్పులు వచ్చినాయి? మన ఐబ్రోస్, అంటే మీరు కాదు, లేడీస్, హల్లెలూయా, చేసుకునే విధానంలో ఎన్ని మార్పులు వచ్చినాయి? ఒకటా, రెండా, మూడా? ఒక 30 yearsలోనే ఎన్ని మార్పులు వస్తే ఇన్ని వేల సంవత్సరాల్లో ఎన్ని మార్పులు వచ్చిండే ఆలోచన చేయండి. ప్రతి దానికి కూడా ఆరిజిన్ ఎక్కడంటే బైబిల్లోనే ఉంటుంది. హల్లెలూయా. అయితే దాన్ని మార్చి 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 ఎవడికి అనుకూలంగా వాడు మార్చుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ గతించిన 100 సంవత్సరాల్లో బైబిల్లోనే ఎన్నో డినామినేషన్స్ వచ్చినాయి, ఎన్నో రకాల డాక్టరీన్స్ వచ్చినాయి, ఎన్నో రకాల బోధలు వచ్చినాయి. మీరంటే మాకు పడదు, మేమంటే వారికి పడదు. మీరేంటి ఆర్సిమా, మీరేంటి ప్రొటెక్షన్సా, మీరేంటి పెందుకొస్తా, మీరేంటి సియోను పెందుకొస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మనలోనే ఇన్నుంటే మరి అప్పుడెప్పుడో మొదలైంది దేవుని యొక్క ఉనికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడెప్పుడు ఆరంభమైనటువంటి దేవుని యొక్క ఉనికి రాను 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 యాకోబు యొక్క కుమారులు ఎన్ని విధాలుగా మార్చేసి ఉంటారో. హల్లెలూయా. ఇంకొన్ని అబ్రహాముకు పుట్టినటువంటి సంతానమైనటువంటి ఇష్మాయిల్ ఎన్ని రకాలుగా మార్చుంటాడో, కెతీరాకు పుట్టినటువంటి 6 ఎన్ని రకాలుగా మార్చుంటారో. భూమిపైన ఇన్ని రకాలుగా దేవుణ్ణి వెతికే విధానంలో మార్పులు వచ్చేస్తుంది. ఎవడికి నచ్చింది వాడు చేసుకుంటూ పోయి, వాడికి నచ్చింది ఎవడని చేస్తే వాడు విరోధి అయిపోతాను. ఈ విరోధి అయిపోయే విధానం కూడా బైబిల్లోనే ఆరంభమైంది. హేబేలు దేవునికి అర్పణ అర్పించాడు, దేవునికి అది నచ్చింది. కయ్యను దేవునికి అర్పణ అర్పించాడు, కయ్యను అర్పణ దేవునికి నచ్చలే, ముఖము మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నావంటే హేబేలు అర్పణ అంగీకరించాడు దేవుడు. కయ్యను అర్పణ ఎందుకు అంగీకరించలేదంటే కయ్యను శ్రేష్ఠమైన తీసుకురాలే. ఈర్ష, ద్వేషం, కోపం, ఆ కోపం సొంత సహోదరుని ఏం చేసింది? ఎన్ని రకాలుగా నువ్వు భూమిపైనటువంటి గ్రంథాలన్నిటినీ తిరగాయి, ప్రతి మతాన్ని చూడు, ప్రతి మనిషి యొక్క ప్రవర్తన చూడు, ప్రతి ప్రవర్తనకి ఆరిజిన్ ఎక్కడో చోట బైబిల్లోనే కనబడుతుంది. కాకపోతే కొంచెం మార్పులు కనబడతాయి. ఇక్కడ బెతేలు, ఇవన్నీ ప్రాంతాలన్నీ కూడా దేవునికి ఆరాధన చేసే స్థలాలు ఇవన్నీ. మొట్టమొదటగా ఈ బెతేలుకును హాయికిని మధ్యలో బలిపీఠం కట్టాడు. ఎవరో? అబ్రహాం కట్టాడు.
నియర్ బై ప్లేస్. ఒకవేళ అదే అనుకుంటా, మేబీ తర్వాత దేవుడు యాకోబుని దర్శించినటువంటి స్థలము. ఆ స్థలము రాను 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 ఇజ్రాయిల్ ఏం చేశారన్నమాట, యెహోవాకు బదులుగా విగ్రహాలకు ఏం చేశారు, నిలయాలుగా మార్చారు. దాన్ని మార్చినటువంటి వ్యక్తి ఎవరన్నమాట, యెరోబాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజు అయ్యాడో యెరోబాము వెంటనే ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు ప్రజలు కనుక మరలా యెరూషలేము వైపుకు వెళితే, యెరూషలేము యెహోవా దేవుని ఆరాధించడానికి వెళితే, వీరి యొక్క మనసు యూదారాజు వైపు మళ్ళీపోతే, ఈ ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలను పరిపాలించడానికి నాకు అవకాశం ఉండదు, వీళ్ళు నా మీద తిరగబడతారు, నన్ను చంపేస్తారని ఒక భయంతో ఏం చేస్తానమాట, ఇశ్రాయేలీలు యెరూషలేమునకు వెళ్ళకోకుండా బెతేలులో దానులో ఏం చేస్తాడనమాట, 2 పోత విగ్రహాలను. ఏ విగ్రహాలు అనమాట అవి? ఆవు దూడ. ఈరోజు ఆవుని చంపితే మన వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది అనుకుంటున్నారు? ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. ఆవు తల్లి అయిపోయింది. ఎందుకు తల్లి అయింది అనుకుంటున్నారు? దీన్ని మోసుకొచ్చింది ఎవరో ఇశ్రాయేలే మోసుకొచ్చారు. ఐగుప్తు దేశం నుంచి వస్తా 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 ఎప్పుడైతే మోషే దేవునితో మాట్లాడడానికి సినాయి పర్వతం మీదకి వెళ్ళాడో, 40 దినాలు రాకపోయేసరికి ఇశ్రాయేల్ అంటున్నారు, ఇదిగో మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు, మా ముందు నడవడానికి ఒక దేవుడు కావాలి. అహరోనా చేస్తావా సస్తావా అంటే అహరోన్ ఏమన్నాడో తెలుసా? బాబు, మీ దగ్గర ఉన్న బంగారం తీసుకురండి, మీ యొక్క భార్యలకు చెవులకు ముక్కులకి మెల్ల ఉన్నటువంటి బంగారం తీసుకుని వస్తే నేను తయారు చేస్తానని చెప్పేసి, ఈయన గారికి పాత ఎక్స్పీరియన్స్ ఉంది. ఐగుప్తులో ఏది దేవుడికి ఉంది అక్కడ? దూడ. ఆవు దేవుడిగా ఉంది అక్కడ. దాన్ని చేసేసి, ఇదిగో మీ దేవుడు ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు ఎవరో కాదు, యెహోవా దేవునికి స్థానము తీసేసి ఎవరికి ఇచ్చారన్నమాట? అక్కడ ఆవుకి ఇచ్చాడు, దూడకి ఇచ్చాడు. అది దేవునికి కోపం వచ్చి ఆ రోజే తీర్పు తెచ్చాడు. అక్కడి నుంచి మానేసి కొన్ని 100 సంవత్సరాలు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే యెరోబాము తన స్వలాభంతో, తన స్వార్థంతో ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఏం చేశాడనమాట, మరలా విగ్రహారాధనను తీసుకుని వచ్చాడు. బైబిల్ని చదువుతున్నప్పుడు మనం గ్రహించాల్సిందే, లోకంలో జరుగుతుంది ఏంటి, లోకంలో ఉన్నటువంటి వివిధమైన భాషలలో వచ్చినాయి, వివిధమైన మతాలలో వచ్చినాయి. ఈ మతాలన్నిటికీ కూడా ఆరిజిన్ ఎక్కడ, ఎలా వచ్చింది, ఎలా ట్రాక్ తగ్గిపోయారు, ఎలా దేవుని నుంచి వేరైపోయారు అనే విషయాలను మనం తెలుసుకోకుండా బైబిల్ని ఎంత గుడ్డిగా చదివినా కూడా దానిలో ఏ ప్రయోజనం ఉండదు. బెతేలులో దానిలో విగ్రహారాధనకు ఆజ్యం పోసినటువంటి వ్యక్తి ఎవడనమాట, యెరోబాము. అందుకే దేవునికి కోపం వచ్చింది. మీరు బెతేలులో దానిలో నాకు స్థానం ఇవ్వకోకుండా విగ్రహాలకు స్థానం ఇచ్చి వాటిని మొక్కుకొని వాటిని ఆధారం చేసుకుని వెళ్తున్నారు కనుక ఇప్పుడే చెప్తున్నాను మీతోటి, మీరు ఎప్పుడైతే బెతేలును దాను ఇంకా 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 దేవుడు చెప్పినటువంటి స్థలాలు ఎప్పుడైతే అవి అన్య ఆరాధనకు, విగ్రహారాధనకు స్థలాలుగా మార్చివేయబడ్డాయో, ఆ స్థలాలను ఆధారం చేసుకుని కనుక వెళితే నేను మీతో రాను, మీ యుద్ధములు నేను చేయను, ఖచ్చితంగా మీకు నా తీర్పు ఏంటో చూపించబోతున్నానని చెప్పేసి దేవుడైన యెహోవా చెప్తున్నాను అనమాట. హల్లెలూయా. 7వ అధ్యాయము 27వ వచనం చదువుతారు ఒకసారి. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్ము రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానందు ఉంచెను. దాని వరకు ఈ రెండిట్లో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము
పాపమునకు కారణమాయను, పాపమునకు కారకుడాయను. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ విగ్రహారాధన సహించడు. మన యొక్క తల్లిదండ్రుల్ని మనము అమ్మా నాన్న పిలవకోకుండా మన ఇంటి ముందు ఉన్నటువంటి అంకుల్ ఆంటీని అమ్మా నాన్నని పిలిచి మన అమ్మా నాన్న ఆంటీ అంకులను అనుకో, కోపం వస్తుందా రాదా? ఒంగబెట్టి పిడిమని గుద్దుతారు ముద్రా. మన అమ్మా నాన్నకి ఎంత కోపం వస్తే మన సృజించిన వాడు, మనను పుట్టించినటువంటి వాడు, కొన్ని కోట్ల కణాలు మన యొక్క తల్లి గర్భంలోనికి వెళితే ఒక్క కణము, ఆ కణము దేవుని చేత ఏర్పరచబడితే, ఆ కణము రూపుదిద్దుకుంటే, ఆ కణములోనికి జీవాయువును ఊదితే, ఆ కణములోనికి దేవుని యొక్క ఆత్మను పంపిస్తే, ఆ కణాన్ని దేవుడు కాపాడి పెంచి పోషించి తల్లి గర్భంలో ఉండాల్సినటువంటి దినాలన్నిటిలోనూ కూడా మనకి మంచి ఆరోగ్యమైన శక్తిని బలాన్ని ఇచ్చుకుంటూ వస్తే, మరలా ఆ తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు ఏ కీడు రాకోకుండా కాపాడితే మనమనే వాళ్ళము భూమిపైన అడుగుపెట్టాం. మరి అలాంటి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలను, ఉన్నతమైన కృపను మనం పక్కన పెట్టేసి ఎవడో బుడబొక్కలోని మనము అమ్మ అని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరిగి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తే దేవుడు కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. బైబిల్ గ్రంథంలో నాకు సుస్పష్టంగా అర్థమైంది ఏంటంటే, అబద్ధమైన కొన్నిసార్లు సహిస్తాడు దేవుడు. కొన్నిసార్లు టెంప్ట్ అయి ఇంకొక పని చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుడు క్షమించినటువంటిది ఒకే ఒకటి, విగ్రహారాధన. నువ్వు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యెహోవా ప్లేస్ని నువ్వు రీప్లేస్ చేయడానికి వెళ్ళలేదు. దేవుని యొక్క ప్లేస్ని రీప్లేస్ చేయడానికి వెళ్ళలేదు. వేరొక దేవునితో, వేరొక దేవతతో, దేనితోనూ కూడా రీప్లేస్ చేయడానికి వీలేదు. రీప్లేస్ చేసావా, నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కున్నట్లు, నీ గొయ్య నువ్వే తీసుకున్నట్టు. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా. హల్లెలూయా. యెరోబోము గొయ్యి తనే తవ్వేసుకున్నాడు. యెరోబోమును దేవుడు పిలిచినప్పుడు ఏమనుకున్నాడంటే, దావీదు గోత్రమును ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడో యెరోబోమును అదే విధంగా ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ యెరోబోము తెలివి తక్కువవాడుగా, స్వార్థంగా ఆలోచన చేసి దేవుని యొక్క స్థానాన్ని విగ్రహానికి ఇచ్చాడు. అంతే దేవుడు చెప్పాడు, ఇక అంతే నీ సంతతి సమూలముగా నేను తీసివేస్తున్నాను. ఇక మీ యొక్క సంతతులు ఎవడు కూడా రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవడు కూడా ఉండడు. నీ సంతతి ఉండదు. ఇంకా నీ నెక్స్ట్ జనరేషన్లోనే కంప్లీట్గా ఒక్క చిన్నవాడు కూడా వండుకోకుండా కంప్లీట్గా రిమూవ్ చేస్తానన్నాడు. అదే జరిగింది వెంటనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బెతేలును ఆశ్రయించకూడని ఎందుకు చెప్పాడంటే, బెతేలు ఎవరున్నారన్నమాట? ఎవరున్నారు? బయలు దేవతలు ఉన్నారు. బెతేలులో యెహోవా లేడు. ఇప్పుడు దానిలో యెహోవా లేడు. ఇప్పుడు ఇంకా అక్కడ చెప్పిన ప్రదేశాల్లో ఎక్కడ కూడా యెహోవా లేడు. వాటిని ఆశ్రయించారా మీరు ఖచ్చితంగా ఏమవుతారు అంటున్నాడు, నాశనం అవుతారని చెప్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? 13 సెకండ్ క్రానికల్. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరు కానీ యూదా వారు తమ పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత, హల్లెలూయా, ఇశ్రాయేలు ఆ కాలమందు తగ్గింపబడడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా ఎవరిని ఆధారం చేసుకున్నారు? దూడని ఆధారం చేసుకున్నారు. బెతేల్లో ఏముంది? బంగారపు దూడుంది. దానిలో ఏముంది? బంగారపు దూడుంది. కానీ ఇశ్రాయేలు ఆ యొక్క విగ్రహాన్ని ఎప్పుడైతే ఆధారం చేసుకున్నారో వారు క్రమక్రమంగా తగ్గింపబడుతూ వచ్చారు. మన కుటుంబాలు హెచ్చింపబడాలన్నా, మన కుటుంబాలు దీవించబడాలన్నా, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మనము దేవునిని ఆశ్రయించాలి. హల్లెలూయా.
దేవుని ఆధారం చేసుకోవాలి. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆ దేవునికి మనము స్థానం ఇవ్వకుండా ఇతరితర మనుషులకు ఆలోచనను బట్టి విగ్రహాల వైపు మనం గనక వెళ్ళిపోతే దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తుంది. విగ్రహం అనేది దేవుడు ఎప్పుడో చెప్తున్నాడు, ఒట్టిదయా ఒట్టిదయా ఒట్టిదే. ఆ విగ్రహంలో ఏమీ లేదో, అంతా కూడా మనలోనూ ఉంది. మనల్ని కలుగు చేసిన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తున్నాడు. ఆయన మనలో నివాసం చేసే దేవుడు, మనతో వచ్చే దేవుడు ఆయన. అందుకే ఏ మానవుని కూడా మనము దూషించకూడదు, ఏ మానవుని కూడా మనము మరి ఇష్టానుసారంగా హింసించే విధంగా, మన స్వార్థం కోసం వాడుకునే విధంగా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేస్తున్నామంటే అది దేవునికి విరుద్ధమైనది. ఇక్కడ బెతేలు దానును ఎందుకు ఆశ్రయించొద్దని చెప్తున్నాడంటే, అదంతా కూడా విగ్రహారాధనకు నిలయాలుగా మార్చివేయబడ్డాయి. అలా గనక మీరు ఆశ్రయిస్తే, ఇదిగో యెరోబాము కుటుంబం ఎలాగైతే నాశనం అయిపోయిందో, ఇశ్రాయేలు వారి రాను దినాలలో మీరు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారని చెప్తున్నాడు. హల్లెలూయా. రెండోది ఏం చెప్తున్నాడు అన్నమాట, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తే మనము బ్రతుకుదామని చెప్పేసి దేని యొక్క వాక్యం సెలవుస్తుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చదువుదాం. 1 Chronicles chapter 16 verses 11 చదువుదామా. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము బెదకుడి. హల్లెలూయా. చాలమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవాను ఆశ్రయించు, ఆయన బలమును ఆశ్రయించు, ఆయన సన్నిధిని నిత్యము బెదకాలి. ఇక్కడ ఆయన వెతకడానికి బదులుగా వీరు ఎవరిని వెతుకుతున్నారన్నమాట, విగ్రహంలో వెతుకుతున్నారు. ఈ రోజున సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడు, మనందరితో మాట్లాడే దేవుడు ఆయన. ఆయన వెతికితే దొరుకుతానంటున్నాడు. అదే మాట ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఏమనంట, వెదుకుడి దొరుకును, తట్టుడి మీకు తెరబడును, ఇంకా అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. అడిగితే ఇస్తాడు, వెతికితే దొరుకుతాడు, తట్టితే తలుపు తీస్తాడు. హల్లెలూయా. మరి అలాంటి దేవుడిని మర్చిపోయి మనము మనుషులు చెప్పినటువంటి ఆలోచన చేత మనము నడిపింపబడితే, వాటి అంతమున దేవునికి కోపం వచ్చినప్పుడు మన పైన దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది. ఆ పరిస్థితి మనకి రాకోకుండా ఉండాలని చెప్పేసి ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినటువంటి దానిని మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నప్పుడు మనకి జ్ఞానోదయం అవ్వాలన్నమాట. 2 Chronicles chapter 14 verses 7 చదువుదాం ఒకసారి. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడని యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసినాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగుచున్నాము. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా. ఆశ దేవుని ఆశ్రయించినంత వరకు కూడా దేశమంతా ఎలా ఉందన్నమాట, నెమ్మదిగా. హల్లెలూయా. సొలొమోను దేవుని ఆశ్రయించినంత కాలము సొలొమోనికి వ్యతిరేకంగా ఎవడని లేచాడా? లేలా. ఈ రోజున శత్రువు అపవాదులు ఇస్తున్నాడంటే ఎక్కడో మనం మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తున్నామేమో. ఒకసారి మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతి ఒక్క దైవజనుడు చేసుకోవాలి, ప్రతి ఒక్క క్రైస్తవుని కుటుంబం చేసుకోవాలి. ఒకవేళ మనం తప్పిదం చేయకోకుండా వస్తున్నారంటే దేవుని నామం మన ద్వారా మహిమపరచబడ్డానికి దేవుడు మనల్ని ఇంకొను బాగా వాడుకుంటున్నాడేమో. యోబు పైకి శత్రువు వచ్చాడు, యోబు తప్పిదం చేస్తే రాలా. యోబు ద్వారా
సకల రాజ్యాలకు రాను తరాలకు దేవుని యొక్క నామము ఎంత గొప్పదో, ఈ దేవుని యొక్క నామము ఎంత ఘనమైనదో చూపించడానికి యోబును బలి చేశాడు అక్కడ దేవుడు. కొన్ని కార్యాలు ఇలా ఉంటాయి, కొన్ని కార్యాలు అలా ఉంటాయి. అయితే ఏది ఏ కార్యం అనేది ఎవరికి తెలుస్తుంది అనమాట? అనుభవించే వారికి తెలుస్తుంది. అనుభవించే వారికి తెలుస్తుంది. ఇప్పుడు మనకు కడుపులో నొప్పి వస్తుంది అనుకో, కడుపులో నొప్పి వచ్చి వాడికి తెలుస్తుందా, పక్కన వాడికి తెలుస్తుందా బాగా ఎందుకు వస్తుంది అనేది? ఎవరికి తెలుస్తుంది? ఎవరికైతే వస్తుందో వాడికి తెలుస్తుంది, ఎందుకు వస్తుందో కూడా తెలుస్తుంది. అదైందా? ఒకసారి స్కాన్ చేసుకోవాలి నేను ఏం తిన్నాను అని కదా. ఏదైనా దెబ్బ తగిలితే వస్తుందా, లేకపోతే ఇంతకుముందు పాస్ట్లో గతంలో ఏదైనా దెబ్బ తగిలింది మరలా దానివల్ల ఈ పెయిన్ వస్తుందా అనేది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకే తెలుస్తుంది. హల్లెలూయా. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము ఏం చేసుకోవాలన్నమాట? ఒక్కసారి జస్టిఫై చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి, ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకసారి టాప్ టు బాటము ఎక్కడ ఏ విషయంలో మనము దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కార్యం చేసామని చెప్పేసి మనము అద్దంలో చూసుకోవాలి. ఏ అద్దంలో చూసుకోవాలి? వాక్యమనే అద్దంలో చూసుకోవాలి. హల్లెలూయా. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు అద్దంలో చూసుకునేది, ప్రతిరోజు అద్దం చూసుకోవాలి. ఏ అద్దం అనమాట? ఏ అద్దం? వాక్యమైన అద్దంలో మనం చూసుకోవాలి. చూసుకొని సరి చేసుకుంటూ దేవుని సందులో పశ్చాత్తాపడుతూ కన్నీరు కాస్తున్నప్పుడు దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. 11 Psalms 5:11 నిన్ను ఆశ్రయించు వారందరూ, హల్లెలూయా, నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా ఏమవుతారంట? సంతోషించుదురు. ఎందుకు సంతోషిస్తారంటే నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చక్కటి మాట చెప్తున్నాడు ఇక్కడ దావీదు. నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా, అబ్బా హల్లెలూయా, దేవుని ఆశ్రయిస్తే మనకి ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కాపాడుదని ఉంటాడు. ఆయన మీద ఆనుకున్నవాడిని ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏమంటాడంటే పుట్టినది మొదలుకుని నా చంకన పెట్టుకుని నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎప్పటి వరకు అంట? ముదిమి వచ్చి వరకు. హల్లెలూయా. హల్లెలూయా. ముదిమి వచ్చి వరకు ముద్దాడే దేవుడు, చంకన పెట్టుకుని ఓదార్చే దేవుడు. తల్లైన తన ఒడల బిడ్డనే మర్చిన ఒకరిని మర్చిపోయే దేవుడని కానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తే చాలు, నీ జీవితం ఎప్పటికీ కూడా సంతోషంగానే ఉంటుంది. ఎక్కడైనా తప్పిదం చేసినప్పుడు దేవుడు ఎన్నే ముట్టిగేస్తాడు. మనం చూడండి, మన పిల్లలు ఏదైనా కాని పని చేసినప్పుడు చేతికి అందుబాటులో ఉంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఒక డిప్ మీద ఒకటి పీకుతాం. పీకమా పిగ్ అన్నాడు ఏమవుతాడు అన్నమాట? అలర్ట్ అవుతాడు. అంటే వాడి మీద కోపమా? వాడి మీద ప్రేమ కదా. ఆ ప్రేమతోటే మనం ఏం చేస్తాం అనమాట? డిప్ మీద ఒకటి ఇచ్చి వాడిని సరి చేస్తాం. దేవుడు కూడా మనకు కోపం ఉంటుంది. పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన మీద ఆనుకుని ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ కొన్ని సందర్భాల్లో పిచ్చి పనులు చేసామనుకో, ఒకటి ఇస్తాడనమాట, లేకపోతే ఒకటి ఇవ్వగానే మనము అలర్ట్ అవుతామని చెప్పేసి ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలర్ట్ అయ్యి ప్రభువా ఏ విషయంలో నేను చేసిన తప్పే అని చెప్పేసి క్షమించమని అడిగి మరలా వెళ్తున్నప్పుడు ఆ దెబ్బ తగిలినందుకు దేవుడు మరలా మనకేమిస్తాడనమాట? ఓ చాక్లెట్ ఇస్తాడనమాట. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లల్ని కొట్టినప్పుడు ఏడ్చారనుకో, వాడిని మరలా మన ట్రాక్లో తెచ్చుకోవడానికి ఏం చేస్తాం? ఏదోటి ఇస్తాం. ఓ 10 రూపాయలు ఇచ్చి బాబు ఇల్లు కొనుక్కోరా ఏమన్నా. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. యోబును మరి బాధలకు గురి చేసినప్పటికీ కూడా మొదట ఉన్న దానికంటే 2 అంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. 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 మనము దేవుని ఆశ్రయిస్తే మనము సంతోషించే వరకు ఉంటాం. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడేవాడు కనుక నిత్యము ఆనంద ధ్వని చేసే విధంగా ఉంచుతాడు. 9వ అధ్యాయం 10వ వచనం కీర్తనలో చదువుతాం. యెహోవా
నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టివాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. హల్లెలూయా. ఆయన ఎందుకు ఆశ్రయించమంటున్నాడంటే అసలు నేను విడిచిపెట్టేవాడిని కాదంటున్నాడు. నిన్నెప్పుడు కూడా సంతోషంగానే ఉండనిస్తానని చెప్తున్నాడు. నీకెప్పుడు కూడా జై జీవితాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయించి ఇజ్రాయిల్ ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినా, వారు తక్కువ మందితో వెళ్ళినా కూడా యుద్ధంలో ఏమొచ్చిందనమాట? జయం వచ్చింది. దేవుని ఆశ్రయించకుండా వారు లక్షల కొలది వెళ్ళినప్పుడు అపజయం వచ్చింది. వేల మంది చనిపోయారు, ప్రాణభీతితో పరుగులెత్తారు. ఇక్కడ మనకి జయాన్ని ఇవ్వాలన్నా, సంతోషాన్ని ఇవ్వాలన్నా, ప్రతి క్షణం మనం కాపాడబడాలన్నా మనం ఏం చేయాలంట? నన్ను ఆశ్రయించుడి, ఆశ్రయింపని ఎడలా. బెతేలు, దాను ఇవన్నీ కూడా ఏమైతే అంటున్నాడు ఆయన? శూన్యం. హల్లెలూయా. ఇక అక్కడ ఏముండదు, ఇక అక్కడ జనాలు ఉండరు. ఇక అలాంటి పరిస్థితి మీకు రాకోకుండా ఉండాలంటే నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పేసి దేవుడిని యెహోవా చెప్తున్నాడు. హల్లెలూయా. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతారు ఒకసారి. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఏంటంట? యెహోవా ఎలాంటి వాడంట? దయాళుడు. తన్ను బెదకు వారి ఎడల ఆయన దయ చూపించేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను బెదకు వారి ఎడల ఆయన ఏం చూపిస్తాడంట? దయ చూపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క సాయంకాల వేళ ఈ ఆమోసు గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి చూసారా? ఆశ్రయింపకపోతే ఏమవుతుందన్నమాట? బ్రతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నమాట, అంతే తేడా. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకు శూన్యమైపోతుంది. అక్కడ అదే చెప్తున్నాడు ఆయన. బెతేలు, దాను ఈ ప్రాంతాలన్నీ కూడా ఏమవుతాయి అంటున్నాడు? శూన్యం. ఇక అక్కడ ఎవ్వరు కూడా మనుషులు నివాసం చేయడానికి ఎలాంటి అవకాశం లేకుండా, ఏ దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళే స్థలముగా కాకుండా నేను ఆ ప్రాంతాన్ని శూన్యం చేస్తానని చెప్తున్నాడు. సాయంకాల వేళ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, మరి దేవుని ఆశ్రయిస్తే మనం సంతోషించగలము. దేవుని ఆశ్రయిస్తే మనము జై జీవితాన్ని జీవించగలము. దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనలను కాపాడుతాడు. నిత్యము ఆనందము, సంతోషమును మనకి ఆయన ఇస్తాడు. కనుక ఆయన ఆశ్రయిద్దాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.